నిన్న ఒక యూట్యూబ్ షార్ట్‌లో జెప్పాను గదా! ఈసారి మాకు స్నో స్టార్ట్ అవ్వడమే అసలు స్నో స్టార్మ్‌తో స్టార్ట్ అయింది. చాలా ఎక్కువ స్నో పడిపోయిందనమాట. ఇప్పుడే ఎలా ఉంటే నెక్స్ట్ వింటర్ ఎలా ఉంటదో, అసలు ఈ స్నో ఇప్పుడు ముద్ద ముద్దగా వైట్‌గా ఉంది కదా! అసలు ఇది ఇండివిడ్యుయల్‌గా జూస్తే ఎలా ఉంటదో తెలుసుకుందాం ఒకసారి ఫస్ట్. సో, ఇప్పుడు మీరు స్నో ఎలా ఉంటదంటే ఈచ్ పార్టికల్ ఇగోండి చూడండి ఇలా స్టార్ షేప్‌లో ఉంటది. ఇది ఎలా ఫార్మ్ అవుద్దంటే ఇది స్నో ఈస్ నథింగ్ బట్ వాటర్ మాలిక్యూల్సే కదా! ఫ్రీజ్ అవ్వడం. సో, ఈ వాటర్ మాలిక్యూల్‌లు బాండింగ్ అయినప్పుడు లైక్ ఫ్రీజ్ అయినప్పుడు బాండ్ అవుతాయి గదా! అవి ఒక 120 డిగ్రీస్‌లో ఇదయ్యి ఒక హెక్సాగనల్ షేప్ అంటే 6 సైడెడ్ ప్యాటర్న్‌లో ఫార్మ్ అవుద్దనమాట. సో, ఎవ్రీ స్నో పార్టికల్‌కి 6 ఆర్మ్స్ ఉంటాయి. మీరు లెక్క పెడితే ఏ స్నో పార్టికల్ అయినా. మనం ఏందంటే అంతా ఒక గుంపుగా పడినప్పుడు ఒక ముద్ద ముద్దలో వైట్ కనిపిస్తది. ఇంకా నిన్న స్నో విషయానికొస్తే మన ఫ్రెండ్ ఒకాయన ఇంట్లో పూజ చేసుకుంటున్నారని పిలిస్తే ఎళ్ళా అనమాట. ఎళ్ళినప్పుడు కొంచెం తక్కువగానే ఉంది. మీరు మార్నింగ్ నా యూట్యూబ్ షార్ట్ చూసే ఉంటారు. లైక్ లైట్‌గా స్నో పడి కొంచెం మంచిగా సీనరీస్ కనిపించాయి. ఆఫ్టర్‌నూన్ ఇంటికెళ్ళి భోంచేసి బయటకొచ్చినప్పటికి బయట రోడ్లు ఇట్లున్నాయి పరిస్థితి. చాలా దారుణంగా పడిందనమాట. ఇదంతా ఎంతసేపులో పడిందనుకున్నారు? మహా అయితే ఒక గంటలో ఇంత స్నో పడిపోయింది. సో, స్నోలో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మాకు ఖచ్చితంగా వింటర్ టైర్స్ అని ఉంటాయి. అవి మార్చేయాలనమాట కార్‌కి. ఈ వింటర్ టైర్స్‌కి, నార్మల్ టైర్స్‌కి తేడా ఏంటంటే, ఈ నార్మల్ ఆల్ సీజన్ టైర్స్ అంటారు. అవి ఏ సీజన్‌లో అయినా వాడొచ్చని మోస్ట్‌లీ కార్స్‌కి అవే ఉంటాయి. సో, ఆల్ సీజన్ టైర్స్ నార్మల్‌గా ఒక 5 డిగ్రీస్, 7 డిగ్రీస్ బయట టెంపరేచర్ వచ్చినప్పుడు గట్టి పడిపోయిద్దనమాట ఆ రబ్బరు. దానివల్ల ఏంటంటే మీకు రోడ్డుకి గ్రిప్ దొరకదు. సో, ఆ ఫ్రిక్షన్ మిస్ అవుద్ది. కార్ స్కిడ్ అయిపోద్ది. వింటర్ టైర్స్ ఏంటంటే ఎంత మైనస్ టెంపరేచర్‌లోకెళ్ళినా అది గట్టి పడదు. ఆ రబ్బరు. సో, దానివల్ల ఏందంటే నీకు ఫ్రిక్షన్ దొరుకుద్ది గట్టిగా. సో, దాన్ని బట్టి నీకు స్కిడ్ అవ్వవనమాట కార్లు. వింటర్ టైర్స్ చాలా 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 మ్యాండేటరీ. ఎందుకంటే ఇప్పుడు మనకిక్కడ సిగ్నల్స్ గానీ, ఏవి అన్నీ కవర్ అయిపోతాయి స్నోలో. ఈ స్పీడ్ లిమిట్స్ గానీ, ఏ బోర్డ్‌లు కనిపించవు. యూజువల్‌గా లైన్స్ మీరు చూసారా మధ్యలో యెల్లో లైన్ ఉంది. కెనడాలో ఏందంటే వింటర్‌లో ఇమాజినరీ లైన్ అంటారు. మధ్యలో ఆ లైన్స్ అన్నీ కవర్ అవ్వవు. కనిపించవు ఒక్కొక్కసారి కవర్ అయిపోతాయి స్నోతో. నువ్వు ఇమాజిన్ చేసుకొని ఎళ్ళిపోవడమే. స్పీడ్ లిమిట్‌లు ఎక్కడైనా పార్క్ చేసినప్పుడు ఇక్కడ డిజబిలిటీ పార్కింగ్ ఏముండదు. నీ ఇష్టం ఎక్కడ పెట్టుకుంటావో. ఎందుకంటే ఎవడడుగుతాడు? ఎక్కడ నీకు కనిపియదు గదా! చాలామంది వింటర్‌లో డ్రైవింగ్ టెస్ట్‌లు ఇస్తా ఉంటారు ఇక్కడ. ఎందుకంటే కొంచెం ఈజీగా ఈ లేన్ డిసిప్లిన్‌లు అవన్నీ ఫాలో అవ్వక్కర్లే. మనకి డివైడర్‌లుంటాయి కదా! ఇండియాలో అటు ఇటు రోడ్‌కి. ఇక్కడేందంటే లేన్స్. ఆ లేనే ఒక గోడలాగా ఒక ఫీల్ అవుతారనమాట. లేన్ డిసిప్లిన్ గట్టిగా ఉంటది. యూజువల్‌గా నాకు ఆ ప్లేస్ నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒక 10 నిమిషాలు పడతదంతే. నిన్న నాకు గంట 45 నిమిషాలు పట్టింది. ఎందుకంటే ఈ సడెన్ స్నో గదా! దీనివల్ల ఏంటంటే పెద్దగా ప్రిపేర్ అవ్వలేదు చాలామంది. చాలా వెహికల్స్ కొలైడ్ అయిపోయినాయి. ఇంచుమించుగా నిన్నొక్క రోజే 150కి పైగా యాక్సిడెంట్‌లయినియంట. చిన్న చిన్నవి. ఏందంటే ఏం లేదు. చిన్న స్కిడ్ అయిందంటే ఎళ్ళిపోయిద్ది పక్కన. ఎంత దారుణంగా పడింది స్నో. ఇది మా ఇంటి బయటనే. చాలా ఎక్కువ పడిపోయింది ఒక్కసారే. యూజువల్‌గా ఇది మనకి ఫెబ్‌లో ఉంటది. కానీ కొంచెం తొందరగానే వచ్చింది ఈసారి. మ్యూజిక్ స్టార్ట్ అయిపోయింది మాకు. చూద్దాం. ఎప్పుడైనా బయట నడిచినప్పుడు గూడా ఇగ ఇట్లా ఏవైనా అడుగులుంటాయి గదా! ఆల్రెడీ ఆ అడుగుల్లో అట్లా అడుగేసుకుంటూ ఎళ్ళిపోతాం. ఈ ప్లో ట్రక్స్ ఏందంటే ఎప్పటికప్పుడు స్నో క్లియర్ చేస్తా ఉంటాయి. స్నో ఒకవేళ చిన్న గ్యాప్ ఇచ్చిందనుకోండి, ఇవి బానే క్లియర్ చేస్తారు రోడ్డు. బట్ గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూయస్‌గా పడుతూ ఉంటే ఆళ్ళకైనా కష్టమే గదా! ఎంత చేస్తారు? నేను అలా బయటికెళ్ళి వచ్చా అనమాట. ఇంకా ఫుడ్ ఏదో తెచ్చుకుందాం అని జెప్పి. సో, ఇంక ఇంటికొచ్చిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ క్లీన్ చేయడం మొదలుపెట్టాను. ఎందుకంటే, ఇక్కడ వాక్‌వేస్ ఉంటాయి గదా! ఈ వాక్‌వేస్ గానీ, మన ఇంటి దగ్గర బయట మన కార్ గ్యారేజ్ ఏరియా ఉంటది గదా! అవన్నీ మనమే క్లీన్ జేసుకోవాలి. నేనొకసారి ఒక కెనేడియన్ ఇక్కడున్నోళ్ళని అడిగా అనమాట. ఎందుకు క్లీన్ జేయాలి ఇదంతా అని. నేను జెప్తున్నా ఇది మనోళ్ళని ఏమి అనట్లేదు నేను ఇండియన్స్‌నని. బట్ నేను వచ్చిన ఫస్ట్ ఇయర్ అయితే నేను ఏం క్లీన్ జేయలేదు. బట్ నేను అడిగా. ఎందుకు క్లీన్ జేయాలి అసలు ఈ స్నో అంతా అని ఇక్కడ వాక్‌వేలు అవన్నీ అంటే, ఆయన జెప్పిన ఫస్ట్ సమాధానం డెలివరీ గాయ్స్ వస్తారు కదా! ఫుడ్ డెలివరీకి గానీ, ప్యాకేజెస్ డెలివరీకి గానీ, మన గురించి పక్కన పెట్టు వాళ్ళు స్కిడ్ అయిపోతారు. వాళ్ళకి ఇబ్బందవుతది అని. బై లా అని గాదు. పోలీసులు గూడా ఫైన్‌లేస్తారు ఒక్కొక్కసారి. స్ట్రెయిట్‌గా వాక్‌వే గాని క్లియర్‌గా లేకపోతే ఇది ఓకేలెండి. మన ఇంటికి నడిచేది. ఇది ఇప్పుడు నేను క్లీన్ చేస్తుంది. తర్వాత క్లీన్ చేస్తాను ఆ ముందుకి. అది కూడా క్లీన్ చేయాలి. అది ఒకవేళ ఒక్కొక్కసారి పోలీసులు ఫైనేస్తారు. మనం ఆకులు అవి అన్నీ ఎక్కువగా క్లా క్లాగ్ అయిపోయి ఉన్నా సరే అక్కడ స్నో ఎక్కువున్నా సరే ఫైనేస్తారు. బట్ వాళ్ళు చెప్పింది ఫైనేస్తారని కాదు వాళ్ళు క్లీన్ చేసేది. మనుషులకి ఇబ్బంది అవ్వకూడదని. నిన్న రాత్రి గూడా నేను జూసాను. ఎంతమంది పెద్దోళ్ళు తెలుసా అసల. మొత్తం స్నో క్లియర్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఆ వాక్‌వే ఇబ్బంది అవ్వకూడదు నడిచేవాళ్ళకని. మనకి ఇప్పుడు నాకైనా సరే చిన్నప్పుడు ఇండియాలో అన్నా హెల్మెట్ ఎందుకు పెట్టుకోవాలిరా అంటే పోలీసులు పట్టుకుంటారు అంతే. అంతేగాని యాక్సిడెంట్‌లు అవుతాయని ఫస్ట్ ఎప్పుడైతే అది నేర్పించరు.
నేను ఇక్కడ అంతా ఈళ్ళు పర్ఫెక్ట్ అని అనట్లేదు. బట్ ఈళ్ళ దగ్గర నుంచి కొన్ని నేర్చుకోవచ్చు మనం. అది ఖచ్చితంగా. ఈ స్నో మాత్రం ఖచ్చితంగా నేను ఫస్ట్ ఇయర్ చేయలేదు గానీ, తర్వాత నుంచి ఎప్పుడు గూడా క్లీన్ జేస్తాను. నిన్న జెప్పా గదా! కొంచెం ఏమన్నారు ప్రిపేర్డ్‌గా లేరు అని. నేను యాక్చువల్‌గా మర్చిపోయాననమాట సాల్టేయడం. ఇక్కడ సాల్ట్ ఉంటదొకటి. ఆ సాల్ట్ ఖచ్చితంగా ఉంచుకోవాలి ఇంట్లో. అదేంటంటే అది ముందే ఏసేసుంటే నేనిక్కడ, దానిపైన స్నో పడినా సరే కరిగిపోయిద్దనమాట. కానీ నేనెయలా నిన్న. అందుకని ఇగో ఇప్పుడు క్లీన్ జేసి సాల్ట్ ఏద్దాం అని జెప్పి మొత్తం అదంతా క్లీన్ చేశా అనమాట. ఇదిప్పుడు ఇలా ఉంది మెత్తగా వచ్చేస్తుంది గదా! ఒకవేళ ఇది గాని టెంపరేచర్ ఇప్పుడు 2 ఉంది నాకు. ఇంకా మైనస్‌ల్లోకెళ్ళిపోయిందండి అనుకోండి. ఇది మన ఫ్రీజర్‌లో ఐస్ ఎలా ఉంటది? అలా అయిపోద్ది. బ్లాక్ ఐస్ అంటారు. ఆ బ్లాక్ ఐస్ గాని ఫార్మ్ అయిందంటే జర్రని జారకుండా ఎళ్ళిపోవడం. ఇక్కడ కాలేసానంటే అక్కడికెళ్ళిపోతా ఆ ఎదురింట్లోకి. అంత దారుణంగా ఉంటది. అందుకే ఏంటంటే అది ఫార్మ్ అవ్వకుండా ఇది క్లియర్ చేసామనుకోండి సాల్ట్ ఎసేస్తే మనకి బ్లాక్ ఐస్ అది ఫార్మ్ అవ్వదు. ఒకవేళ టెంపరేచర్ ఇదున్నా సరే. ఒకవేళ వర్షం పడితే ఇదంతా కరిగిపోయిద్ది బానే. బట్ ఇప్పుడు వర్షం గూడా లేదు. నాకు మళ్ళీ స్నో చూపిస్తుంది. అందుకే క్లీన్ చేసేద్దామని ఉదయాన్నింటికి పట్టుకున్నాను అనమాట ఇదంతాని. తర్వాత ఒక సాల్ట్ ప్యాకెట్ ఉంది ఆల్రెడీ. కొంచెం నాకు సబ్‌స్క్రైబర్స్ గాని పెరిగి ఇంకా మంచిగా మీరందరూ గాని సపోర్ట్ చేస్తే మంచి మంచి కంటెంట్ తీసుకొస్తాను. ఎందుకంటే ఈ వీడియోస్‌కి చాలా టైమ్ స్పేర్ చేయాలి. నేను టైమ్ గురించి టైమ్ అనే ఎక్కువగా షార్ట్స్‌లోనే చెప్తా ఉంటాను. ఎందుకంటే లైఫ్‌లో నిజంగా చెప్తున్నాను. డబ్బులు లాస్ అవ్వండి, మనీ లాస్ అవ్వండి ఏదైనా పర్లేదు వెనక్కొస్తది గానీ టైం నిజంగా రాదు. ఇది నేను చెప్తున్నానంటే నేను చాలా నా ప్రైమ్ టైమ్ అయితే నేను వేస్ట్ చేశాను. ఫైనల్లీ కాస్త ఇప్పుడు చూడండి ఏదో డెత్ ఓవర్స్‌లో అంటారు చూడు క్రికెట్‌లో. ఆ డెత్ ఓవర్స్‌లో 6లు, 4లు కొట్టేసి సమ్‌హౌ మ్యాచ్ గెలిచేస్తాం. అలాగా నేను గూడా కొంచెం డెత్ ఓవర్స్‌లో కరెక్ట్‌గా కొంచెం ఆడడం వల్ల కొంచెం సేవ్ అయ్యాను. లేకపోతే మనం ఏసిన యాషాలు చిన్నవి గాదు కదా! సో, ఎవరైనా సరే మీ టైమ్ మాత్రం ఎవరికీ నా వీడియోస్ ఒకవేళ ప్రొడక్టివ్‌గా అనిపించకపోయినా సరే నేను ఫోర్స్‌ఫుల్‌గా వాచ్ చేయమని గూడా చెప్పను. ఎందుకంటే నా మోటివ్ ఏంటంటే ఒక ఫుడ్ సేఫ్టీ అవేర్‌నెస్ ఇండియాలో తీసుకొద్దాం అని. మనకి లేదు అని కాదు. మనం చాలా వరకు చిన్న చిన్నవి పట్టించుకోమన్నమాట. ఇప్పుడు బయట ఒక టిఫిన్ చేసినప్పుడు వాడు ఒక వేడి వేడి పూరియో, వేడి వేడి ఇడ్లీనో ఒక ప్లాస్టిక్ షీట్ పైన ఏసేస్తాడు. అది అసలు ఆ ప్లాస్టిక్‌లోంచి ఇంత మైక్రో ప్లాస్టిక్ మన బాడీలోకెళ్ళిపోతుంది. మనలో ఎన్ని చేంజెస్ వస్తుంటాయి లోపల గాని మనం అవన్నీ పట్టించుకోము. మనకేంటి లైట్ అని. ఒకప్పుడు మనుషులు చాలా స్ట్రాంగ్‌గా ఉండారు. ఇప్పుడు అలా లేం కదా బ్రో! కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకంటే సెన్సిటివ్ అయిపోయాం మనం. సో, లోపల నీకు క్యాన్సర్ ఎప్పుడైనా వస్తే కారణం ఏదో అనుకుంటావు. ఇవే చిన్న చిన్నవి. ఈ మైక్రో ప్లాస్టిక్స్ లాంటివి త్రూ వాటర్ బాటిల్స్ ఇట్లా నీ బాడీలోకెళ్తానే ఉన్నాయి అన్ని రకాలుగా. మొన్న ఏదో న్యూస్ చూసాను ఆడెవడో ఇడ్లీ పెట్టేస్తున్నాడు ఏకంగా. ఇడ్లీ షీట్ క్లాత్ కాకుండా ఒక ప్లాస్టిక్ షీట్. ఎందుకంటే క్లాత్ అయితే మళ్ళీ వాష్ చేయాలని ప్లాస్టిక్ పెట్టి నువ్వు స్టీమ్ అంత హీట్‌లో పెడుతున్నావంటే ఎంత మైక్రో ప్లాస్టిక్స్ ఎళ్ళిపోతాయి లోపలికి. ఇక్కడ బయట ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ కూడా వర్క్ చేయట్లేదు అనట్లేదు. మన ఇండియాలో ఆ మేనేజ్‌మెంట్ ఇంకా రావట్లేదనమాట. అంటే అంత మైక్రో లెవెల్‌కి కింద వరకు ఎవరిని టచ్ చేసినా గవర్నమెంట్‌లు పడిపోతాయా ఏదా అన్న భయమే అందరికి. ఏ ఏ టాపిక్ తీసినా సరే ఇప్పుడు మీరు రిజర్వేషన్ గురించి పట్టుకోవాలన్నా ఏ గవర్నమెంట్ కన్నా భయమే. పొరపాటున ఎవరినైనా ఏదైనా గట్టిగా కంట్రోల్ చేద్దాం, పోనీ ట్రాఫిక్ రూల్స్ అయి గట్టిగా పెట్టి డబ్బులు పెంచుదాం అన్నా ఆ గవర్నమెంట్‌కి భయమే పడిపోయిద్దని. సో, ఇవన్నీ కష్టమే. బట్ మెల్లమెల్లగా అయితే మనకు చాలా చేంజెస్ వస్తున్నాయి. బ్రో మనకి కొంచెం సివిక్ సెన్స్ గాని అందరికి పెరిగి నేనిక్కడికొచ్చి చెప్తున్నా అనుకోవద్దు. నేనక్కడున్నప్పుడు కూడా ఇలానే అందరికి తల బాదుకున్నా సరే అంతే. ఆ సివిక్ సెన్స్ లైక్ మనం పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయడం గాని, అట్‌లీస్ట్ ఒక గుట్కా తినేసి నువ్వు ఊస్తున్నావంటే బయట ఎవడి మీద పడతదనో ఏదో ఆలోచించాలి. ఆ బస్సు ఆ సీట్‌లో కూర్చుంటావు, కిటికీ దగ్గర నుంచి ఊసేస్తావు అంతే బయటికి. సో, ఇలాంటివే లైక్ మనం ఎవరిని అడగలేము. అడిగినా ఏమవుద్దో తెలుసు కదా మనకి. నేనిప్పుడు ఇన్ని మాట్లాడుతున్నాను. నేనక్కడికొచ్చి ఎవరినైనా అడగగలనా? అడిగే ధైర్యం చేయగలమా? చేయలేం. ఆ గొడవలయి మనం పడలేం. మోర్ ఓవర్ ఆ సివిక్ సెన్స్ కొంచెం ఇంప్రూవ్ అయితే మాత్రం మన ఇండియా సూపర్ పవర్ బ్రో. మనకున్న రిసోర్సెస్ అసలెక్కడ లేవు. మన బ్రెయిన్స్ చాలా ఇంటెలిజెంట్. మన చిన్నప్పటి నుంచి స్ట్రగుల్ అయ్యేది కొన్ని కోట్ల మందితో కంపీట్ అయ్యి మనం బతికి, నిలబడి ఇన్ని జాబ్‌లయి చేస్తున్నామంటే అది చిన్న విషయం గాదు. సో, మనకున్న రిసోర్సెస్ గాని కరెక్ట్‌గా వాడుకొని కొంచెం సెన్సిబుల్‌గా గాని అందరూ ఆలోచించి ఈవెన్ ఓట్లేసినప్పుడైనా ఒక మంచి పొలిటీషియన్‌ని చదువుకున్నోళ్ళా, కొంచెం మంచోళ్ళా, తెలివైనోళ్ళా అవన్నీ చూసుకొని గాని ఓట్లేసి గెలిపించుకోగలిగితే అది బ్రహ్మాండంగా ఉంటది బ్రో. మీరు నిజంగా నాకు సపోర్ట్ చేయండి. నేను మంచి వీడియోస్ చేస్తాను. ఇంకా లైక్ నాకున్న
ఈ ఏజ్‌లోనే నేను చాలా వరకు కూడా ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. నేనెక్కడో చూసి చెప్పే కొటేషన్‌లు గాదు, ఏది గాదు. నేను ఎక్స్‌పీరియన్స్ అయింది మాత్రమే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, దయచేసి మీరు సబ్‌స్క్రైబ్ అయ్యి కొంచెం ఆహ్, నాకు మోటివేట్ చేస్తే ఆ లైకులు ఏవో కొట్టో, లేకపోతే మీకేమైనా డౌట్స్ ఉన్నా సరే, నేను ఐఎల్స్ విషయంలో ఐఎల్స్ ఎగ్జామ్ గాని, ఏవైనా ట్రైన్ కూడా చేయగలను. ఫ్రీ ట్రైనింగ్స్ నా టైమ్‌ని చూసుకొని. సో, అట్లాంటి ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే అబ్రాడ్ ఏమైనా మాస్టర్స్ గురించి గాని, ఎటువంటి డౌట్స్ లైక్ ఫుడ్ ఇండస్ట్రీ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉన్నా, యూ కెన్ ఆల్వేస్ రీచ్ మీ ఔట్. అండ్ నా వరకు తోచింది నేను చెప్పగలను. అండ్ దెన్ హెల్తీ ఫుడ్ రెసిపీస్, పాస్తా రెసిపీస్ గాని, ఇట్లాంటివి చేస్తానే ఉంటా. ఆహ్, టైం కొంచెం సెట్ అవ్వట్లేదు. బట్ ఐ విల్ మేక్ ష్యూర్ మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను ఖచ్చితంగా. అండ్ ప్లీజ్ ఎవ్రీవన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఫ్యామిలీతో టైమ్ ఎక్కువ స్పెండ్ చేయడానికి చూడండి. మేము మిస్ అయ్యేదే ఫ్యామిలీ టైమ్. సీ యూ ఎవ్రీవన్.